హలో అందరికీ ఎలా ఉన్నారు? సో మేమైతే చాలా బాగున్నామండి. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ దొంతులు పెట్టడానికి మేమైతే స్టాండ్ అయితే బుక్ చేసాం. బట్ అది చాలా చిన్నగా వచ్చింది. ఇంకా చేసేది ఏం లేక అదే ఫిట్ చేసుకున్నాము. అండ్ అది సరిపోదని చెప్పి ఇంకా టేబుల్ పైన స్టెప్స్ అయితే అరేంజ్ చేసుకున్నాము. అండ్ మా మామయ్య మా వారైతే డెకరేషన్ అయితే కంప్లీట్ చేశారు. సో మా మామయ్య అయితే గుమ్మానికి దోరణాలు అయితే కట్టేశారు. అండ్ అలాగే మా అత్తయ్య తులసి కోటకు పూజ అయితే చేస్తున్నారు. సో ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అయిపోగానే అమ్మవారిని రెడీ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ అమ్మవారికి నగలన్నీ వేసి రెడీ అయితే చేస్తున్నాము. అండ్ కాయిన్స్తో అమ్మవారికి హారం అయితే చేసి వేశాను. ఎలా ఉందో చెప్పండి. అండ్ దొంతులన్నీ క్లీన్ అయితే చేసుకుంటున్నాము. మా మట్టి క్లీన్ చేస్తున్నారు. మా మామయ్య బొట్లు అయితే పెడుతున్నారు. మా అత్తయ్య కంకణాలు కడుతుంది. నేను పైన అమ్మవారిని సెట్ చేస్తున్నాను. సో బొమ్మలు దొంతులు అన్నీ పైన పెట్టి సెట్ చేసుకుంటున్నామండి. అండ్ అలాగే చెమ్మెలు అయితే ఫిట్ చేస్తున్నాము. సో మా మామయ్య అయితే నాకు హెల్ప్ చేస్తున్నారు. సో ఫైనల్గా పూజ అయితే స్టార్ట్ చేసామండి మేము. అండ్ మా అత్తయ్య దీపాలు అయితే ముట్టిస్తున్నారు. అండ్ అలాగే అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టేశాము. సో ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అయిపోగానే అత్తయ్య అందరికీ పసుపు బొట్టు అయితే ఇచ్చారు. సో ఫైనల్గా బొమ్మలు అయితే ఇలా పెట్టుకున్నామండి మేము. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. అండ్ అందరికీ హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. బై బాయ్.